హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు ఈనాటి మార్కెట్ చాలా చారిత్రాత్మకమైంది. చారిత్రాత్మకం అయింది ఏ విధంగా అయింది అంటే, మీకు మార్కెట్ గత 6 నెలలుగా చాలా ఒత్తిడికి గందరగోళానికి గురైంది. కొంతేమో ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళటం మూలాన ఓవర్ హీటెడ్ అయ్యి మార్కెట్లు తగ్గటం, అలా తగ్గుతూ ఫైనల్గా ట్రంప్ గారు వచ్చి హీ ప్లేడ్ ది స్పాయిల్ స్పోర్ట్. అప్పటి నుంచి ఏదో కొంచెం రికవర్ అవుతుంది అనుకుంటే ఆయన వచ్చారు. ఆయన వచ్చిన దగ్గర నుంచి మరింత ఉపద్రవం సృష్టించబడింది. అయితే ఫైనల్గా ఈరోజు జరిగిన మార్కెట్ ఏమి సూచిస్తున్నది అంటే, ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ది టైం బీయింగ్. పర్మనెంట్గా మాత్రం కాదు, ఎప్పుడు అలా చెప్పలేం. స్టాక్ మార్కెట్ అంటేనే షాక్ మార్కెట్. షాక్ ఎందుకనంటే, షాక్ అంటే అర్థం ఏంటి? సడన్గా జరిగేటటువంటి ఉపద్రవం. మరి స్టాక్ మార్కెట్ కూడా అంతే, సడన్గా ఇచ్చేస్తుంది షాక్స్. బట్ టెక్నికల్గా చూస్తే మాత్రం ఇది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి రోజు. 500 పాయింట్లు నిరాఘాటంగా, అస్సలు బెసక్కుండా, తొణక్కుండా, బెనక్కుండా గ్యాప్ అప్ ఓపెనింగ్, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్, పెద్ద గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి వచ్చి ఆ తర్వాత కొంచెం తగ్గి కొంచెం అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనాలా ఏమనాలో మొత్తానికి కొద్దిగా వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి స్టేబుల్గా చక్కగా నీట్గా 400 ప్లస్ 500 పాయింట్స్ ఎంత నీట్గా చక్కగా వెళ్ళిందంటే, అసలు వితౌట్ ఎనీ అపోజిషన్, చెప్పాలంటే అన్అపోజ్డ్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా పరిగెత్తింది. బ్యాంక్ నిఫ్టీ 1200-1300 పాయింట్ల దాకా పెరిగింది. ఒక్కరోజు సింగిల్ డే 1200-1300 పాయింట్లు పెరగటం అంటే బ్యాంక్ నిఫ్టీకి చాలా, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ నాట్ ఎ జోక్. 2.7% బ్యాంక్ నిఫ్టీ పెరిగితే మీకు నిఫ్టీ ఎంత వచ్చిందంటే రాస్తానండి. చాలా నిఫ్టీ 23,328. బ్యాంక్ నిఫ్టీ 52,300 అంటే 200 అండి, 380. ఇదేమో అప్ బై 2.1%, మోర్ దాన్ 2%, అప్ బై 2.7%. ఇది ఇంకా ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ. చాలా హిస్టారికల్ చెప్పాలంటే, ఇంత స్మూత్ రైడ్ ఈ మధ్యకాలంలో లేదు. ఎందుకంటే పెరిగిన రోజులు పెరిగాయి, మధ్యలో చాలా వాలటైల్గా ఉంది కదా, భయంకరంగా పడిపోవటం, భయంకరంగా పెరగటం, ఇవన్నీ సహజం జరిగాయి. కానీ ఇంతగా ఇలా ఏం జరగల ఇంతకుముందు ఎప్పుడు ఈ మధ్యకాలంలో. అయితే ఏమిటి అంత స్మూత్ రైడు అండి అంటే, ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే, టారిఫ్ వార్లో ట్రంప్ గారు రిలాక్సేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఇండియా పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఇవి చెప్పడం ఈజీ. బేసిక్గా రీజన్ ఉండనే ఉంది. దానికంటే బేసిక్గా అది ఉండనే ఉంది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ న్యాచురల్గానే కొద్దిగా రికవర్ అవుతున్నాయి. అది నిజమే. వీటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, FIIs చూడండి, బాట్ 6,000 crore ప్లస్ 6,000 కోట్లు పైచలకు వీళ్ళు కొన్నారండి ఇవాళ ఒక రోజులో. 6,065 కోట్లు. మన వాళ్ళు కొద్దిగా అమ్మారు, పెద్దగా అమ్మలేదు. మన వాళ్ళు గట్టిగా అమ్ముంటే ఇది తగ్గి ఉండేది, మార్కెట్ ఎఫెక్ట్ అయి ఉండేది. గట్టిగా అమ్మలా, తొందర ఏం లేదు, ఇంకా ఉందే అమ్ముదాం పర్వాలేదులే అన్నట్టుగా. FIIs వాట్ మేడ్ దెమ్ బై
టోటల్గా 11,000 కోట్లు ఏమో కొన్నట్టున్నారు ఈ మధ్యకాలంలో. అంటే అందులో 6,000 ఇవ్వాలి ఒక్కరోజే. అన్ని రోజులు కలిపి బయింగ్ చేసి ఎప్పుడైతే చేశారో అవన్నీ కలిపి 5,000 కోట్లు అయితే ఈరోజు ఒక్కరోజే 6,000 కోట్లు. సో దిస్ ఈజ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడి నుంచి వచ్చింది. అదొక ఇది మేజర్ రీజను. అదర్వైజ్ చూడండి, మామూలుగా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ లేదండి అని కాదు, కలిసి వచ్చేటప్పుడు అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి. మీరు గమనించండి, లైఫ్లో కూడా అంతే. మంచి జరిగేటప్పుడు శుభం జరిగేటప్పుడు అటునుంచి అటునుంచి అన్ని 4 వైపుల నుంచి వచ్చేస్తాయి గుడ్ న్యూస్. అలాగే షేక్స్పియర్ చెప్పినట్టు మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్. బ్యాడ్ టైం వచ్చినప్పుడు కూడా అన్నీ ఒకేసారి కొడతాయి. అక్కడి నుంచి ఆ దెబ్బ, ఇక్కడి నుంచి ఈ దెబ్బ, ఆ దెబ్బ అన్నీ ఒకేసారి కొడతాయి. బ్యాడ్ టైం అయినా కలిసికట్టుగా వస్తుంది, గుడ్ టైం అయినా కలిసికట్టుగా వస్తుంది. మరి అది ఎందుకో అది నాకు తెలియదు. కానీ చూడండి, ఇన్ఫ్లేషన్ చూడండి, మార్చ్ ఇన్ఫ్లేషను, ఈ మార్చ్ ఇన్ఫ్లేషన్ 3.4 ఎంతో 3.34, అంటే బిలో 4% అండి. అంటే బిలో 4% అంటే ఇక్కడ దీనికి గుడ్ న్యూస్ ఏంటంటే రానున్న కాలంలో ఆర్బీఐకి మరో 2 విడతలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి వెసులుబాటు కలుగుతున్నది. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ కదా. సో ఇన్ఫ్లేషను, ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ వెళ్ళండి, ఇది 3.34 అంటే బిలో 4%. అసలు బిలో 4% ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఉండటం అంటే అది ఏమిటనుకుంటున్నారు మీరు? ఇవి డెవలప్డ్ కంట్రీస్ తాలూకు సూచికలు, డెవలప్డ్ కంట్రీస్. ఎందుకంటే మా చిన్నతనం నుంచి, అంటే గత 30-40 ఏళ్ళ నుంచి 30-35 వేసుకోండి యాక్టివ్గా, ఒక 35-40 ఇయర్స్ నుంచి యాక్టివ్గా నేను కామర్స్ విద్యార్థిని. కామర్స్ వల్ల మేము కామర్స్ ఎకనామిక్స్ చదువుకున్నాం కదా. అందుకని మామూలుగా ఇన్ఫ్లేషన్లు అవి ఇవి అన్నీ న్యాచురల్గానే ఇంట్రెస్ట్ ఉంటుంది, చూస్తుంటాం కదా. ఇన్ఫ్లేషన్ ఎంత ఉండేది? 10%, 14%, 12%. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండేది? అంత ఉండేది. ఫిక్స్డ్ డిపాజిట్ మీద 10%, 11% ఇచ్చేవాళ్ళు. మీకు నమ్మశక్యంగా లేదేమో కదా. హోమ్ లోన్లు 12, 13, 14% ఉండేదండి. కార్ లోన్లు కూడా దాదాపు 12, 13, 14% ఉండేదండి హోమ్ లోను. ఫిక్స్డ్ డిపాజిట్ మీద బ్యాంకులే 10-11% ఇచ్చేవాళ్ళు. ఇన్ఫ్లేషన్ 10, 11, 12 అలా ఉండేది. మేము చూసాం ఆ రోజులు. అప్పట్లో చూస్తే నాకు చాలా బాధేసేది. అమెరికా, యూకే వీళ్ళంతా కాలర్లు ఎగరేసేవాళ్ళు. ఎట్లా ఎగరేసేవాళ్ళు అంటే 1%, 2%. అఫ్కోర్స్ వాళ్ళ గ్రోత్ రేట్ కూడా అంతేలేండి పాపం. వాళ్ళని మనం అనటానికి ఏం లేదు. వాళ్ళని చూసి గర్వపడాల్సింది ఏం లేదు, ఈర్ష్యపడాల్సింది అంతకన్నా లేదు. ఎందుకనంటే వాళ్ళ గ్రోత్ రేటు తక్కువే. ఓకే, డెవలప్డ్ ఆల్రెడీ. గ్రోత్ రేట్ తక్కువైతే ఏముంది? తక్కువ అవుతుంది, ఎల్లకాలం పెరుగుతూనే ఉంటుంది ఏంటి. మరి 1%, 2% అమెరికా లాంటి దేశాల్లోని డిపాజిట్లకి ఇంట్రెస్ట్ ఇవ్వరట. అది చదవటానికే ఏదో వింతగా ఉండేది. మనకేమో 6%, 7% ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తగ్గి 4% అయిందిలేండి ఎస్బీఐ అకౌంట్లో. ఇవాళ కూడా 3%, 4% ఇస్తున్నారు కదండి ఎస్బీఐ అకౌంట్లో. సేవింగ్స్ అకౌంట్లో ఇంట్రెస్ట్ ఇస్తున్నది బ్యాంకు. ఇట్స్ అన్ ఇన్సెంటివ్. అది డెవలప్డ్ కంట్రీస్, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఉల్టా ఎదురు ఛార్జ్ చేస్తారు కాస్త కూస్త. అలాంటి డెవలప్డ్ కంట్రీస్, యూకే, అమెరికా లాంటి, ఫ్రాన్స్, జపాన్ లాంటి కంట్రీస్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు, ఉన్న 1%, 2%. ఇన్ఫ్లేషన్ కూడా వాళ్ళకు 1%, 2%, 3% చూస్తూ, ఇక్కడ 10%, 11%, 12% చూస్తే నాకు ఏదో అనిపించేది, ఏమిటి మనం ఎక్కడున్నాం, ఏమిటి పరిస్థితి అని. కానీ బళ్ళు అవుతాయి కదా. ఇప్పుడు ఇండియాలో కూడా 3%, 4% ఇన్ఫ్లేషన్ వచ్చిందండి. 3%, 4% ఇన్ఫ్లేషన్ ఉండి మీ గ్రోత్ రేటు 6%. ఇప్పుడు గ్రోత్ రేటు ప్రొజెక్షన్ ఏంటి? 6-7% ఉంటుంది అని ఇండియాలో. మీరు ఊహించలేరు. మీరు ఊహించగలరో లేదో నాకు తెలియదు, కానీ నేను ఊహించగలుగుతున్నాను.
4% ఇన్ఫ్లేషన్ రేటు, 6-7% ఏమో జీడిపి గ్రోతు. ఆ గ్యాప్ ఉన్న చూసారా, అంటే ఏంటి, ఆల్మోస్ట్ డబల్, 60-70% జీడిపి హయ్యర్ సైడ్ ఉంది, గ్రోత్ ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ లేదు, లేదా ఉన్న ఇన్ఫ్లేషన్ అంతగా లేదు. అంటే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్. చైనా ఏంటి, దాని మొహం చైనా కంటే ఇంకా ఎక్కువగా మనం ప్రోగ్రెస్ సాధించబోతున్నాము. ఎందుకు గలము అంటున్నానంటే, అఫ్కోర్స్ చైనాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లేదు కదా, అందులో డెసిషన్స్ ఫాస్ట్గా ఉంటాయి. అవి దేశానికి పనికొచ్చేవి, గ్రోత్కి అంటే కొంచెం గ్రోత్ కోసం, దేశం కోసం తీసుకునేటట్లయితే డెసిషన్స్ అలాగా అవి చాలా బ్రహ్మాండంగా గొప్పగా తొందరగా ప్రోగ్రెస్ వస్తుంది. అది అందుకనే తొందరగా వచ్చింది ప్రోగ్రెస్. అయితే బట్ ఎట్ వాట్ కాస్ట్, ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్, మనకున్న ఫ్రీడమ్ వాళ్ళకి లేదు. మనకి ఫ్రీడమ్ ఉంది, డెమోక్రసీ ఉంది, మనకు కొంచెం స్లోగా ఉంది. ఎందుకంటే మెటీరియల్ రిసోర్సెస్ కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. డెమోక్రసీ కదండి. బట్ నెవర్ ది లెస్ చూడండి, వి ఆర్ బెటర్ ప్లేస్డ్ దాన్ చైనా నౌ. ఎందుకంటే చైనా ఒక స్టేజ్కి వచ్చేసింది, పీక్ లెవెల్కి ఆల్మోస్ట్ వచ్చేసింది. జపాన్ ఎప్పుడో వచ్చింది, జపాన్లో చూడండి తర్వాత ప్రోగ్రెస్ తగ్గిపోలా, అంతగా లేదు. అలాగే చైనా విషయం కూడా అదే అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, పెద్ద ఏం కాదు, విశేషం ఏం కాదు. బట్ వాట్ అబౌట్ ఇండియా? ఇండియా ఈజ్ స్టిల్ గ్రోయింగ్. దానికి చైనాతో కంపేర్ చేస్తే మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు బలవంతాన ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టి పాపులేషన్ పెరగకుండా చూసి ఒక 20-30 ఇయర్స్, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. 30-35 ఇయర్స్ పాపులేషన్ని బలవంతంగా పెరగకుండా సప్రెస్ చేశారండి. దానివల్ల యంగర్ జనరేషను, యూత్ పాపులేషను రేషియో తక్కువ, ఓల్డ్ జనరేషను, ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ. అంటే కూర్చుని తినేవాళ్ళు, డిపెండెంట్స్ ఎక్కువను, యాక్టివ్గా పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది. ఇండియా స్టోరీ డిఫరెంట్. వీ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యూత్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. అసలు పాపులేషన్లోనే నెంబర్ 1, యూత్ పాపులేషన్లో కూడా నెంబర్ 1, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా నెంబర్ 1. చైనా ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మనం రానున్న 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ చైనాని బీట్ చేసేస్తాం. చైనాని 10 లేదా 15 ఇయర్స్ అంతే. ఎందుకంటే మనది డెమోక్రసీ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది, కొద్దిగా రావాల్సినంత అవుట్పుట్ రాదు. గవర్నమెంట్లు సిన్సియర్గా పనిచేస్తాయంటే గ్యారంటీ లేదు. ఒక్కో గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది సిన్సియర్గా, ఒక్కో గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళది చక్క పెట్టుకుంటారు, వాళ్ళ ఖజానాలు నింపుకుంటుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ సంగతి ఎలా ఉన్నా కానీ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటే మీకు నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకుంటే, స్టేట్ గవర్నమెంట్స్లో పరిపాలన అధ్వానంగా ఉంటుంది. తర్వాత రాజకీయాలు ఎక్కువ, ప్రజాసేవ తక్కువ. నార్త్లో చూస్తున్నాను నేను, సౌత్లో కూడా చూస్తున్నాం. ఇక నార్త్ సౌత్ అనేం లేదు. స్టేట్ గవర్నమెంట్స్ అంత బాగా సిన్సియర్గా ఎఫిషియెంట్గా పనిచేయటం లేదు. చేస్తే బాగుంటుంది చాలా. ఏమండి, ఈ మధ్యకాలంలో పంపకాలకు మొదలుపెట్టారు. మీకు నెలకి ఇంత ఇస్తాము, మీకు సంవత్సరానికి ఇంత ఇస్తాము, దీనికి అంత ఇస్తాము, దానికి ఇస్తాము, డబ్బులు పంచడం మొదలుపెట్టారు. అది కూడా ఒక రీజను కొంచెం ప్రోగ్రెస్ దెబ్బతింటానికి. ఎందుకంటే డబ్బులు మీకు హౌ టు ఈట్ ఎ ఫిష్ కాదు, హౌ టు కుక్ ఎ ఫిష్ నేర్పించాలి. ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. అది చేయటం లేదు కదా. ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేస్తుంటే వాడు పనిచేయడు. ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే ఏజ్డ్ పీపుల్ వరకు ఓకే, హ్యాండిక్యాప్డ్ పీపుల్ వరకు ఓకే. తర్వాత నిరాశ్రయులైనటువంటి స్త్రీలు ఓకే, లేడీస్ కొద్దిగా
ఏమీ ఆధారు సపోర్ట్ లేని లేడీసు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ లేదా విడోసు అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదండి. లేడీస్ ఏజ్డ్ పీపుల్కి ఇవ్వాలి కరెక్టే, వికలాంగులకి ఇవ్వాలి కరెక్టే. ఎట్లా అందరికీ పనిచేస్తాను అంటే అదొకటి. తర్వాత ఎలక్షన్లు ఓట్లకి కూడా డబ్బులు పంచుతున్నారు కదా. ఓట్లకి డబ్బులు పంచేవాడు ముందు ఆ డబ్బులు రాబట్టుకోవడానికి పనిచేస్తాడా లేకపోతే ప్రజాసేవ చేస్తాడా? చేయడు, ప్రజాసేవ చేయడు. ముందు తన డబ్బులు రాబట్టుకోవడానికి పనిచేస్తాడు. దెబ్బ అక్కడ అయిపోలా. సో ఇట్లా ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ తక్కువ, గ్రోత్ ఎక్కువ. ఇట్స్ ఈ గ్యాప్ ఉన్న చూసారా, దిస్ ఈజ్ గోయింగ్ టు డూ వండర్స్ ఫర్ ఇండియన్ ఎకానమీ. మనం ఇండియన్ ఎకానమీ మ్యానుఫ్యాక్చరింగ్లో వెనకబడి ఉన్నాం. చైనా అలా కాదు, చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్లోనే నెంబర్ 1. అంటే మన దగ్గర స్కిల్ లేదా, మ్యాన్ పవర్ లేదా అంటే చైనా కంటే బెటర్ మ్యాన్ పవర్ ఉంది మన దగ్గర. ఎందుకని బెటర్ మ్యాన్ పవర్ అంటున్నానంటే అక్కడ ఓల్డ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, మనకి యంగ్ జనరేషన్ ఎక్కువ ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు పనిచేస్తారు కదా, దట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. యంగ్ జనరేషను చాలా యాంబిషియస్గా ఉంటారు కదా, దే వర్క్. కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నది. ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కల్చరు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నది, అది అవసరం. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా తయారవుతుందో, సర్వీసెస్లో బాగానే ఉన్నాము కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో లేము, అందులో కూడా వచ్చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ న్యూస్. తర్వాత మన భౌగోళిక ఇవి ఎలా ఉన్నాయంటే చైనాతో పోలిసి చూస్తేనండి వీఆర్ బెటరే. అంటే వాళ్ళకి క్లైమేటు కొంచెం చల్లగా ఉండే క్లైమేట్ ఎక్కువ, అక్కడ అవుట్పుట్ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఒప్పుకుంటాం. కానీ మనకి కూడా అవుట్పుట్ ఎక్కువ వచ్చేలాగా భౌగోళిక పరిస్థితులు బాగున్న ప్రాంతాలు ఇండియాలో కూడా ఉన్నాయి కదండి. పైగా మనకి వేస్ట్ ల్యాండ్ అంత ఎక్కువ లేదు. గోబీ డిజర్ట్ అని చైనాకి చాలా పెద్ద డిజర్ట్ అది. ఆ గోబీ డిజర్ట్ మేము ఎప్పుడు జాగ్రఫీలో చదువుకున్నాం చిన్నప్పుడు. ఇప్పుడు ఆ గోబీ డిజర్ట్ చాలా పెద్దదట. అంటే చైనా మనకంటే చాలా పెద్ద దేశం, కానీ ఏరియా వైజ్ చూసుకుంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్లో ఎక్కువేం కాదు. ఎందుకంటే చాలా ఏరియా అన్యూజ్డ్, యూజ్ చేయడానికి పనికిరాదు. భయంకరమైన మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఇది ఉంటుంది గోబీ డిజర్ట్. అట్లాగే నేను చదువుకున్నాను చిన్నప్పుడు. మనకి రాజస్థాన్ ఉంది ఒకటి, ఆ రాజస్థాన్ కూడా అంత టోటల్లీ యూస్లెస్ ఏం కాదు. రాజస్థాన్ని డెవలప్ చేయొచ్చు కూడా. కొంచెం కాలువలవి తవ్వి నీళ్లు అటు పంపిస్తే కొద్దిగా గ్రాడ్యువల్గా అక్కడ కూడా కొంచెం హరియాలి గ్రీనరీ అది వస్తుంది. ఈ ఏరియా ఏదైతే ఉందో, డెజర్ట్ ఏరియా ఏదైతే ఉందో అది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. లేదు కొంచెం దేర్ ఆర్ చేంజెస్, క్లైమేటిక్ చేంజెస్ వస్తున్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇయర్స్ కిందట అజ్మీర్, బికనీర్ అంటే అక్కడి నుంచి డెజర్ట్ వెళ్ళండి, అవతల జైసల్మేర్ అవన్నీ ఉన్నాయి. అది డెజర్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అదొక పాయింట్ డెజర్ట్కి. ఆ బికనీర్లో నేను చూశాను, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ చూసినా నీళ్లు కనబడుతున్నాయి రోడ్డు మీద. ఏంటంటే గత 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయండి అన్నారు. రోజు పడిందట, వర్షం పడుతున్నదట. బికనీర్ లాంటి డెజర్ట్ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి. ఈ మధ్యన ఆ కొంచెం గ్రీనరీ కూడా కనిపించింది నాకు. అరే డెజర్ట్కి దగ్గరగా ఉన్న గ్రీనరీ బాగుంది అంటే బాగానే ఉందండి, వర్షాలు కొంచెం బాగానే పడుతున్నాయని అన్నారు. అంటే అట్లా తీసుకున్నట్లయితే ఇండియా ఓవరాల్గా సుభిక్షమైనటువంటి ప్రాంతం. దానికి అడ్వాంటేజ్ ఏంటంటే భౌగోళికంగా మనం ఉన్న లొకేషను కొంత హెల్ప్ చేస్తున్నది. ఎట్లా చెప్పంటే ఐఎండి రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు. ఐఎండి అంటే మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఉంది కదా. ఈ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నదంటే మాన్సూను వర్షపాతం మోర్ దాన్ నార్మల్ అట. నార్మల్గా పడవలసిన వర్షం కంటే ఎక్కువ పడుతుందట. ఇంకా అంతకని ఏం కావాలి. కాకపోతే ఈ చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కట్టిపారేశారు కదా, ఇక వరదలు వచ్చేస్తుంటాయి కదా. చెరువులు, కాలువలు అన్నిట్లోనూ ఇల్లు కట్టేసి ఆపేస్తే న్యాచురల్ ఫ్లో ఉండదు కదా. న్యాచురల్ ఫ్లో ఉన్నప్పుడు నీళ్ళు అక్కడే ఉండిపోతాయి, మిగిలిపోతాయి, మునిగిపోతుంది. వర్షాలు ఎక్కువ పడతాయి,
వర్షాలు ఎక్కువ పట్టడం కాదు, యాక్చువల్గా ఒకప్పుడు వర్షాలు పడినా పోయేవి నీళ్లు, తెలిసేది కాదు. ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కడికి వెళ్ళటం లేదు, ఊళ్ళోనే ఉంటున్నాయి. సో దిస్ ఎ వెరీ బిగ్ న్యూస్. అంటే అగ్రికల్చర్, ఎఫ్ఎంసీజీ సెక్టరు బాగుండే అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ సెక్టరు ఇంప్రూవ్ అవుతుంది కదా. ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టూ వీలర్ సెక్షన్ ఒకటి బాగుంటుంది. ఎందుకంటే రూరల్ ఎకానమీ, గ్రామాల్లో ప్రజల దగ్గర డబ్బులు వచ్చినప్పుడు ఇంటికి ఒక బైకు ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి. ఇంటికి ఒక బైక్ వచ్చేస్తుంది. అంటే టూ వీలర్ ఇండస్ట్రీ, ఫోర్ వీలర్ వాటి ఎలా ఉన్నా కానీ టూ వీలర్ ఇండస్ట్రీకి వస్తుంది గ్రోత్. అది ఎఫ్ఎంసీజీ లాంటిది అయిపోయింది టూ వీలర్ కూడా. ఇంకొకటి ఏంటంటే క్రూడ్ ఈజ్ స్టిల్ డౌన్. ఇప్పటికీ $65 దగ్గరే ఉంది. $65 దగ్గరే క్రూడ్ ఉన్నది అంటే ఏంటంటే దాని అర్థం, వాట్ డస్ ఇట్ ఇండికేట్, వాట్ డస్ ఇట్ మీన్ చెప్పండి. ఎంత చౌకగా దొరుకుతున్నదండి క్రూడ్. ఇప్పుడు కొనేసుకుంటారు కదా ఫార్వర్డ్ కాంట్రాక్టులతోటి, కొనేసుకుని పెట్టుకుంటారు ఫార్వర్డ్ కాంట్రాక్టులు. నెక్స్ట్ మంత్ కాంట్రాక్టులు కొద్దిగా ఎక్కువ పెట్టి కొనేసి పెట్టుకుంటారు. రేపొద్దున క్రూడ్ పెరిగినా కానీ ఆధార్కి వీళ్ళకి వస్తుంది కదా, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతారు. ఎంత గుడ్ న్యూస్. నేను ఎందుకు చెప్తున్నానంటే 21/7/2022 అక్కడ ఆ రోజు పెట్టిన వీడియోలో పెట్టిన ఇన్ఫర్మేషన్ తీస్తున్నాను. 2022 అంటే 7వ నెల, ఇది ఎంత 4వ నెల, 3 సంవత్సరాలకి 3 నెలలు తక్కువ. అప్పుడు ఆ రోజు పెట్టిన వీడియోలో అప్పుడు ఎంత ఉంది అంటే ఎఫ్ఐఎస్ కొంటున్నారండి. అప్పుడు విక్స్ 16+ ఉంది, ఇప్పుడు విక్స్ 16+ ఉంది. చెప్పడం మర్చిపోయాను. విక్స్ డౌన్ అండి. విక్స్ ఎంత డౌన్ అంటే 20%, 10% డౌనా, 20% డౌను, 20% డౌను. ఇప్పుడు 16.1 అలా వచ్చింది. ఎంతకి ఎక్కడుండేది అది, ఎక్కడికి వెళ్ళిపోయింది మొన్న ట్రంప్ గారి దెబ్బకి వెనక్కి వచ్చింది. అప్పుడండి విక్స్ అప్పుడు కూడా 16 ఎంత ఉంది, 16.8 ఉంది, బాగుంది కదా. అప్పుడు ఎంత ఉంది అంటే 17,000 16,000 రేంజ్లో ఉందండి. 22,7 కదా, 16,000 17,000 ఉందండి. 2022లో నిఫ్టీ 16,000 17,000 16,500 16,700 మధ్యన ఉందండి నిఫ్టీ అప్పుడు 3 సంవత్సరాల కిందట. అయితే ఇక్కడ నేను రాశాను బ్రెంట్ క్రూడ్ అండి అప్పుడు $106.5 అట ఒక బ్యారెల్. ఇప్పుడు ఎంత ఉందండి, 65. మీరు $106 $107కి 3 సంవత్సరాల కిందట దొరికినటువంటి క్రూడు ఇవాళ $65 $64 దొరుకుతున్నదంటే ఇంకేం కావాలండి. 60%, 106లో 60% అంటే 60. నవ్ ఇట్ ఈజ్ ఓన్లీ 60%, 40% డౌన్ అండి. క్రూడ్ ధర 2022తో పోలిస్తే 40% డౌన్ అండి. ఆ 40% డైరెక్ట్ సేవింగ్ అనండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇంపోర్ట్ బిల్లు ఎంత తగ్గిపోతున్నదో చూడండి. ఇది ప్రపంచం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోరని అనుకోకండి. ఇవన్నీ చూసే డీల్ చేస్తారు. ఎఫ్ఐఎస్ కొనేటు మొదలు పెట్టారంటే ఊరికే మొదలు పెట్టాల అంటే రేపటి నుంచి కొనేస్తారని కాదు. మొత్తానికి దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ బయింగ్ అట్లీస్ట్ అలా చెప్పొచ్చు కదా. ఎందుకంటే అమెరికా అన్నారు, ఇక్కడ అమ్మేసుకో, అక్కడ అమ్మేసి అమెరికా అన్నారు. ట్రంప్ గారు వచ్చేసాడు, ఇంకేముంది డప్పు వాయించేస్తాడని అక్కడికి వెళ్ళిపోయారు. తీరా చూస్తే ఫినిష్ చేస్తాడు. రెండు రోజుల్లో 3 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. మరి అక్కడ పెట్టుంటారుగా డబ్బులు, అక్కడ పెడితే పోయింటేగా డబ్బులు. భయంకరంగా పడిపోయింది కదా అమెరికన్ మార్కెట్. సో నౌ దే ఆర్ లుకింగ్ ఫార్ టువర్డ్స్ డెవలపింగ్ మార్కెట్లో తైవాన్ కుప్పకూలిపోయింది. ఎందుకు కూలిపోయిందో తెలియదు. మొత్తానికి తైవాన్ మనతో పోటీగా వచ్చింది మొన్నటి వరకు. 23,000 22,000 అట్లా వచ్చింది. అంటే మనం తగ్గాక 23,000కి వచ్చింది. ఆ తైవాన్ మరీ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. 19,000 అలా. హ్యాంగ్సెంగ్ కూడా అంతే పాపం, బాగా వచ్చింది. జర్మన్ డాక్స్ అది కూడా మనతో పోటీగా వచ్చింది. ఏమైపోయాయో తెలియదు, వీళ్ళకి ఏమైందో తెలియదు. వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇండియన్ మార్కెట్ బెటర్ రా బాబు అని.
ఇంకా అర్థమవుతుంది ముందు ముందు. తర్వాత అండి అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో ఇప్పుడు 8:1 అండి. అంటే 8 షేర్లు పెరిగితే 1 షేర్ తగ్గిందండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో ఇంత పెరిగిందంటే ప్రతి 9 షేర్లలో 8 షేర్లు పెరిగితే 1 షేరే తగ్గింది. అంటే దీని తాలూకు ఇంపాక్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మీద ఉండదా? నేను చూస్తున్నాను, నా పోర్ట్ఫోలియోలో చెక్ చేస్తున్నాను. అబ్బో 5%, 7%, 8% అదేదో ఘోరంగానండి. ఏంటది? ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ 20% ఏమో పెరిగిపోయింది. ఇంకోటి ఏదో పెరిగిందండి, 2-3 చూశాను నేను. అదే ఇంకోటి ఏదో మొన్న అనుకుంటా 17% ఎంతో పెరిగిపోయింది. గ్రావిటా ఇండియా, అది మన దీనిలో చెప్పాను అప్పుడెప్పుడో, సో కొన్నాళ్ళ కిందట, 2-3 ఏళ్ళ కిందట నేను చెప్పినప్పుడు అది ఎంత ఉంది? బిలో 1000 ఉంది. మన యూట్యూబ్ ఛానల్లోనే చెప్పాను గ్రావిటా ఇండియా. ఇలా ఒక్కొక్కటి 5%, 5%, కొన్నేమో అప్పర్ సర్క్యూట్లు. బికాస్ ఆఫ్ దిస్ విక్స్ డౌను, విక్స్ ఎప్పుడైతే డౌన్ అయిందో ఇట్ విల్ పే వే ఫర్ బుల్స్ టు ట్రౌన్స్ బేర్స్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బ్రహ్మాండంగా ఉంది. క్రూడ్ డౌన్గా ఉంది. మాన్సూన్ చాలా బాగుంటుందని రిపోర్ట్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ భయంకరంగా బ్రహ్మాండమైనటువంటి తగ్గుదల ఉంది. ఎఫ్ఐఎస్ కొనుక్కున్నారు. ఇంకేం కావాలండి? తర్వాత జనరల్గా టారిఫ్లు ఉన్న ఇష్యూ ఉన్నదే కదా, అది ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది కదా. ఇంకా ఇదండి స్టోరీ. నేను మీకు గ్రాఫ్లు అవి చూపించి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది అందాం అనుకున్నాను, కానీ అది పర్లేదు, రేపు చేస్తాను ఆ పని. మీరు కావాలంటే చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ క్రాస్ ఓవర్లోనే ఉంది. 20-డే మూవింగ్ యావరేజీ, అదే 21-డే మూవింగ్ యావరేజ్, 50-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. అది బుల్లిషే. అది శుక్రవారం జరిగిందా? మార్కెట్ జరిగినట్లుంది. ఆ శుక్రవారం మార్కెట్లోనే తెలిసిపోయింది. అయితే నిఫ్టీకి మాత్రం జస్ట్ టచ్ అయి ఉంది. ఈరోజు అది కూడా క్రాస్ చేసి డిసైసివ్గా కొద్ది పైకి వెళ్ళింది. అంటే లో లెవెల్ నుంచి కింద నుంచి పైకి క్రాస్ చేసుకుని పైకి వెళితే, అంటే లోవర్ టైం ఫ్రేము, స్మాల్ టైం ఫ్రేము యావరేజ్ లైను, హయ్యర్ టైం ఫ్రేము యావరేజ్ లైన్ని కింద నుంచి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50-డే మూవింగ్ యావరేజ్ అండి. ఇది 20-డే మూవింగ్ యావరేజ్ అండి. స్మాలర్ టైం ఫ్రేమ్ కదా 20 డేస్ది. ఈ 20 డేస్ది ఉండి ఈ 50-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళ్తున్నదంటే ఏంటి? సో దిస్ ఈజ్ షార్ట్ టర్మ్ బుల్లిష్నెస్. ఇంకా పైకి వెళ్తే ఇంకా అది లాంగ్ టర్మ్ బుల్లిష్నెస్కి వెళ్ళిపోతుంది అనుకోండి. అట్లీస్ట్ లాంగ్ టర్మ్ గురించి మనం మాట్లాడొద్దు, కానీ షార్ట్ టర్మ్ బుల్లిష్నెస్ ప్రివైల్స్. ఇది చాలు, గ్రాఫ్లు ఇంకేం చూపించక్కర్లేదు. రేపు చూద్దాం. రేపంటే రేపు ఉంది కదా, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. మళ్ళీ ఫ్రైడే సెలవండి, గుడ్ ఫ్రైడే. ఒకరోజు అంబేద్కర్ గారికి దండం పెట్టాలి, ఆయన సెలవు ఇప్పించారు. ఒకసారి మహావీర్ జైన్ వారు సెలవు ఇప్పించారు. ఈసారి జీసస్ క్రైస్ట్ వారి సెలవు ఇప్పిస్తున్నారు. సో నిజంగా వీఆర్ వెరీ 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 ఫార్చునేట్. జీసస్ క్రైస్ట్ వారికి కూడా వందనాలు. గుడ్ ఫ్రైడే పేరు మీద సెలవు ఇప్పిస్తున్నారు. సో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, ఇవన్నటువంటి మన దేశం ఖచ్చితంగా సుభిక్షం అవుతుంది 1 ఫైన్ డే. ఆ పేరు మీద సెలవులు వస్తున్నాయి కదా, చాలా మంచిది కదా, చాలా అవసరం కూడా. సో విత్ దిస్ ఐ వాంట్ టు క్లోజ్ అండి. సో పిక్చర్ ఈజ్ వెరీ రోజీ. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ డిలైటెడ్ టు సీ టుడేస్ మార్కెట్. అంతే, అందుకని ఇంకేం లేదు. మామూలుగా పెరిగేటప్పుడు పెరుగుతాయి, తగ్గేటప్పుడు తగ్గుతాయి. నేను అసలు తగ్గినా చలించను, పెరిగినా చలించను. అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే తగ్గితే ఓకే, అది కూడా మంచిదే, అంతా మన మంచిగా. ఎక్కడెక్కడ ఏవేవి తగ్గుతున్నాయి, ఈ వేటిల్లో బయింగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది, అలా చూస్తాను. అలా చూస్తున్నప్పుడు పాజిటివే కదా. తగ్గిందని భయపడం కదా. అలాగే పెరుగుతుంటే ఓహో పెరుగుతుందా, ఇంకెంత పెరుగుతుంది, పెరగని చూద్దాం.
అందరికీ సార్వత్రికంగా సర్వత్రా మంచిదే కదా. ఏమైనా ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం కూడా కావాలనుకుంటే షార్ట్ టర్మ్, లేకపోతే లేదు. సో బోత్ ఆర్ ఓకే. పెరగటం ఓకే, తగ్గటం రెండు ఓకే. కానీ ఈరోజు పెరగటం నాకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. ఐఎమ్ వెరీ మచ్ డిలైటెడ్, రాదర్ ఇలేటెడ్ టు సీ టుడేస్ మార్కెట్. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అన్లెస్ సంథింగ్ ఎక్స్టర్నల్ హ్యాపెన్స్, మార్కెట్స్ ఆర్ బుల్లిష్. ఏదైనా మళ్ళీ వస్తే పిచ్చోడి చేతిలో రాయలాగా మళ్ళీ ఏదైనా గ్లోబల్గా ఏదైనా వచ్చిందనుకోండి, మళ్ళీ రియాక్ట్ అవుతాయి కదా. అదర్వైజ్ టెక్నికల్గా బుల్లిష్గా ఉన్నదే మార్కెట్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.